పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలో చచ్చిపోతే పాతాళము వారిని పట్టుకుంటుంది. పాతాళము పాపము చేసిన వారిని పట్టుకుంటుంది అని రాయబడి ఉంది. ఇలాగను పట్టుకుంటే ప్రయోజనం ఏంటి? ప్రతివాడు అగ్నిగుండానికి వెళ్ళవలసిందే. దేవుని పోలికలో చేయబడిన నరుడు పరలోకం రావాలి అన్నది దేవుని చిత్తం. కానీ పాతాళం అన్నది మనకు కాదు. అయితే ఒక మాట ఏంటంటే, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఎంతగానో ఆయన మనల్ని హెచ్చిస్తున్నాడు, మనల్ని తన కుమారులు కుమార్తెలుగా చేసుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఇలాగ ఇష్టపడుతున్న దేవుడు మనల్ని పాతాళానికి పంపకుండా పరలోకానికి చేర్చాలి అని ఒక ప్రణాళిక వేసుకున్నాడు. ఈ ప్రణాళిక ప్రకారంగా తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని 2000 సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి నరరూపంలో పంపాడు. దేవుడు ఆత్మస్వరూపి కదా. నరరూపంలో పంపినప్పుడు ఆయన మనలాగే రక్త మాంసములు కలిగిన శరీరాన్ని ధరించి 33,500 సంవత్సరాలు భూలోకంలో నడిచాడు. 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. అయితే ప్రేమైన వాళ్ళారా, ఆయన సోదరులే ఆయనని గ్రహించలేక ఘోరాతి ఘోరంగా శిలువ మీద మర్డర్ చేశారు, అంటే చంపారు. ఆయన చనిపోయింది మన కోసం. సర్వమానవ పాప పరిహారార్థం ఆయన మన కొరకు రక్తం చిందించడానికి సిలువ ఎక్కాడు. అది బలిపీఠం. దాని మీద తన ప్రాణాన్ని పెట్టి మన కొరకు రక్తం చిందించి మనకి మోక్ష మార్గం తెచ్చాడు. చూడండి, నేను ఒక చిన్న ప్రార్థన చేసేవాడు. పాపోహం పాపకరమాహం పాపాత్మా పాప సంభవ త్రాహి మాం కృపయా దేవా శరణాగతవత్సల. దేవుడా, పాపం చేశాను, పాపంలోనే దొల్లుతున్నాను, పాపంలోనే జీవిస్తున్నాను. చేస్తే ఆ పాతాళంకి వెళ్ళాలి. కాబట్టి ఆ పాతాళానికి పంపకుండా నన్ను మీ దగ్గరికి చేర్చుకోండి, పరలోక రాజ్యంలో నన్ను పెట్టండి అని దీనికి అర్థం. కానీ చేసిన ప్రార్థనకి జవాబు ఉంటుంది దేవుడి వద్ద నుంచి. ఆ జవాబు ఎక్కడ వచ్చిందంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో వచ్చింది. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నేను తప్ప తండ్రి వద్దకు మార్గం ఏదియూ లేదు చెప్పారు యేసుప్రభు వారు. ఆయన దేవుని కుమారుడు, సర్వాధికారి అయిన దేవుడు. అయితే ఈనాడు మానవులు పరలోక రాజ్యానికి చేరాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికే రావాలి. ఎందుకంటే దేవుడు ఏర్పరిచిన రక్షణ మార్గము యేసు ప్రభువులోనే ఉంది. ఉన్నత బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను, దేవుడు ఎవరో తెలియదు, అందరి దేవతలను దేవుళ్ళను ఆరాధిస్తూ చాలా భయంకరమైన తాగుడికి దాసుడైపోతే గుండె కుళ్ళిపోయిందండి. చచ్చిపోతానని చెప్పి డాక్టర్ గారు చెబితే నా గదిలో కూర్చుని ఏడుస్తూ నా దేవుళ్ళు దేవతలందరికీ ప్రార్థన చేశారు. ఏదో నిజమైన దేవుడు ఉంటే ఈసారి గుండెకాయ బాగు చేసి స్వస్థపరచండి, నేను మీకు సేవ చేస్తాను. ఏ దేవుడు రాలేదు, ఏ దేవుడు మాట్లాడలేదు. అలా కూర్చొని ఏడుస్తుంటే మా ముందు నా గదిలో యేసు ప్రభు వారి ప్రత్యక్షమయ్యారు. దేవునికి స్తోత్రం. మీరెవరు అని అడిగాను. నువ్వు అడిగావు కదా గుండె బాగు చేయమని. ఆ యేసు ప్రభుని నేనే నిన్ను బాగు చేస్తాను రాని ఈ గుండె మీద అలా వేరేశాడండి. కొత్త గుండె నా నెత్తి మీద తన కుడి చెయ్యి పెట్టి నాకు కుమార్తె అభిషేకం చేశాడు. నీవు నా కుమారుడివి, పరలోక రాజ్యానికి వారసుడివి అని చెప్పి నీ పాపములు క్షమించబడినవి, నీవు రక్షించబడినవి, మనమందరము నా 2వ రాకడలో త్వరలో కలియబోతున్నాము. దేవునికి స్తోత్రం కలుగును కాక. దేవాది దేవుడు ఎక్కడ, మానవుడినైనా నేనెక్కడ? ఆయనే నా దగ్గరికి దిగి వచ్చి మాట్లాడి అభిషేకం చేసి నువ్వు నా కుమారుడిగా అన్నాడు. కాబట్టి నేను దేవుని కుమారుని చెప్పుకుంటున్నాను ఈవేళ. సెయింట్ ప్రిన్స్ జాకోబ్, సెయింట్ అంటే పరిశుద్ధుడు. యేసు ప్రభువారు తన రక్తము ద్వారా నన్ను కొన్నాడు, కన్నాడు, పరిశుద్ధపరిచాడు,
తన రక్తంతో నా శరీరాన్ని నింపాడు. నా శరీరంలో ఉన్నది యేసు ప్రభు వారి రక్తం. అందుకు నేను దేవుని కుమారుణ్ణి. దేవుడు చేసిన మేలుని బట్టి ఆయనకి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, నాకే కాదు, భూలోకంలో పుట్టిన ప్రతి వారికి కూడా రక్షణ కావాలి. ఈ రక్షణ పాపాలు ఒప్పుకొని బాప్తిజం తీసుకొని యేసులో ముందుకు సాగుతుంటే వస్తుంది తప్ప దాన ధర్మాలు చేసినా కర్మకాండాలు చేసినా ఏది చేసినా రాదు. నా పుణ్యం దాన ధర్మేణ న కర్మేణ పుణ్యం భవే న పుణ్యం ప్రాణదానచ్చ జగత్ పుణ్యం నహి నహి. ఈ శ్లోకం అర్థం ఏంటంటే, మనుషులు పాపాలు పోగొట్టుకోవాలని దాన ధర్మాలు చేస్తున్నారట, తీర్థయాత్రలు చేస్తున్నారట, ఎక్కడెక్కడికో వెళ్ళి దేవుళ్ళు అనబడే వాటిని దర్శించుకుంటూ వస్తున్నారట. కానీ వారి పాపము వారిలోనే ఉంటుంది తప్ప కడగబడ్డం లేదు, బయటకు పోవడం లేదు. ఇంకా ఉపయోగం ఏంటి? ఇలాగ ప్రార్థన చేసేవారందరికీ దేవుడు చెప్పిన సమాధానము, రండి ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైన వారులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను. ఆ విశ్రాంతి యేసు ఒక్కడే ఇవ్వగలడు. మరి ఎవ్వరూ కూడా కనపడరు, మాట్లాడరు, దర్శించరు, స్వస్థపరచలేరు. కానీ ఇవన్నీ దేవుడైన యేసు ప్రభు వారే చేయగలరు. ఆ ప్రభును చూశాను, ఆయనతో మాట్లాడాను, ఆయన ద్వారా ఆయన కుమారుడిగా అభిషేకించబడ్డాను. అనేక ప్రాంతాల్లో నన్ను ఆహ్వానించిన వారికి యేసు ప్రభువే దేవుడని ప్రకటిస్తున్నాను. మత ప్రచారము చేయడం లేదు. మీరు కూడా నాకులాగే సమస్యల్లో ఉంటే దేవుని దగ్గరికి రండి, చెప్పుకోండి, ప్రభువా నా సమస్యది. సుబ్బారావు జాకబ్, ప్రిన్స్ జాకబ్గా దేవుడు నా పేరు మార్చాడు స్వయంగా. కాబట్టి ఆయన దర్శించిన దేవుడివి నన్ను దర్శించమని అడగండి, ప్రార్థన చెయ్యండి, విశ్వసించండి. దేవుడు మిమ్మల్ని కూడా దర్శించి తీరతాడు. మిమ్మల్ని చక్కగా ఆయన ముందుకు నడిపిస్తాడు. మీకు ప్రార్థనా సహాయం కావాలంటే రాసుకోండి, 9440120194. నేను ఉండేది విశాఖపట్నం. నా కులం బ్రాహ్మణ కులం. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి బంధువుని నేను. మంగళంపల్లి వారి వంశంలో పుట్టి అనేక అపచారాలు చేసి మరణించి దగ్గర సమయంలో దేవుడు నన్ను దర్శించాడు. కాబట్టి నేను దేవుని కుమారుడిగా పరిశుద్ధుడిగా మారి ఈ సాక్ష్యం మీకు చెప్తున్నాను. ఈ సాక్ష్యాన్ని మీరు వినండి, ఇతరులకు వినిపింప చేయండి. మరి కొన్ని రోజుల్లో లైవ్లో ప్రతిరోజు ఒక పావు గంట సేపు ఈ వర్తమానం వస్తుంది. సమయం మరి రాత్రి 7 గంటలు దాటాక ఎప్పుడైనా కావచ్చు. కనిపెట్టండి, ఇది ఇతరులకు చెప్పండి. మీరు ఎక్కడున్నారో నాకు తెలియదు, కానీ మా పక్కనే దేవుడు ఉన్నాడు. ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు. మీరు కావాలి ఆయనకి. రక్షణ పొందండి. ఈ రక్షణ కనుక పొందలేకపోతే అగ్నిగుండమే తప్పదు. ఎంతటి వారైనా అగ్నిగుండానికి వెళ్ళవలసిందే. మనిషి పుడతాడు, ఒక రోజున చనిపోతాడు. చనిపోయిన తర్వాత రక్షణ రాదు. చనిపోకముందే రక్షణ కావాలి. కాబట్టి ప్రార్థన చెయ్యండి. ఈ వర్తమానం మీకు చెప్పింది సెయింట్ ప్రిన్స్ జాకబ్, ఎం సుబ్బారావు జాకబ్, విశాఖపట్నం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఆమేన్.